ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి. మే 17 నుండి జూన్ 15 వరకు జ్యేష్ఠ మాసం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ జ్యేష్ఠ మాసం. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి, ఈ నెలలో ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి పనులు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యేష్ఠ మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుడు, లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఇది పేదరికాన్ని సృష్టిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడికి సమర్పించాలి. జ్యేష్ఠ మాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఎవరైతే దురదృష్టంతో వెంటాడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో హనుమంతుడిని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారం రోజు పూజ గదిలో ఉన్న హనుమంతుడి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, మీరు కోరిన కోరికలన్నీ తప్పక సిద్ధిస్తాయి. అలాగే ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి, శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా వివాహమైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునేవారు ప్రతిరోజు కుంకుమ బొట్టును ధరించండి. ఈ నెలలో పొరపాటున కూడా పగటిపూట నిద్రించకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో నీళ్లను వృధా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆర్థికంగా నష్టపోతారు. నీటిని ఎంత పొదుపు చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయను అస్సలు తినకూడదు. ఈ నెలలో వంకాయ తింటే కీళ్ల నొప్పులు ఏర్పడతాయి. అలాగే మీ సంతానానికి కీడు సంభవిస్తుంది. అలాగే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వెల్లుల్లి, ఆవాలను తినకూడదు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నిండుగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపం కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లకు 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తిన్నా తరగని ఆస్తిపాస్తులు కలుగుతాయి. సంపదకు నిలయమైన లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. కాబట్టి మీ ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారాన్ని నిషేధించాలి. గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మాసంలో తులసమ్మను పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే జ్యేష్ఠ మాసంలో మాత్రం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయండి. విష్ణుదేవుడు ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో గోవును పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు. గోమాతకు ఆహారం పెట్టడం, గోవుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఎంతో పుణ్యం చేకూరుతుంది.
మనలో చాలా మందికి డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఎడమ కాలుకి నల్ల దారాన్ని కట్టుకోండి. కుటుంబంలో ఖర్చులు తగ్గుతాయి. అలాగే నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పనులు ప్రారంభించకూడదు. అలాగే ఇంటికి మరమ్మతులు చేయించకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ కుటుంబంలోని పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురుకు వివాహం చేయవచ్చు. జ్యేష్ఠ మాసంలో చెట్లను కూడా నరకకూడదు. ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్య ఫలితం పొందుతారు. ఈ నెలలో ఒక్కసారైనా సరే పుణ్య నదుల్లో స్నానం చేయండి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది. ఈ నెలలో ఏ చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ నెలలో నీటిని దానం చేస్తే గొప్ప పుణ్య కార్యంగా భావిస్తారు. ఈ నెలలో నువ్వులను దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం చేకూరుతుంది. అలాగే అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.